కేసీఆర్ గారు ఇవాళ మీరు ఆలోచించండి, మనమేదో ఉద్ధరిస్తారనుకున్నాం, వీళ్ళు ఉద్ధరించలే అని ఉద్ధర మాటలు చెప్తున్నారు, వాయిదాలు చెప్తున్నారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నాటకాలు ఆడుతా ఉన్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. నడిమిట్లో బీజేపీ మోపోయింది, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేసినారే? 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, 10 ఏళ్ళు ఇక్కడ మనం ఉన్నాం. అరే మనం ఏం చేసినామంటే మీరే చెప్తారు. ఆడవిళ్ళ పెళ్లికి 1 లక్ష ఇచ్చిండు, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి వెల్లుర్తి కార్డు తెచ్చిపోయింది కేసీఆర్. 2000 పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంటు ఇచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు, అక్క చెల్లెలకు మంచినీళ్ళ తిప్పలు లేకుండా ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్లు తెచ్చింది మన గులాబీ జెండా, మన కేసీఆర్. మరి బీజేపీ ఏం తెచ్చిండే? 10 ఏళ్ళ బీజేపీ ఏమైనా తెచ్చిందా? వచ్చిండు బీజేపీ లోటేయమని. ఏమైనా చేసినారే బీజేపీ? చేసింది 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు అయితే చేసింది అయ్యా. జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, ప్రతి దాని మీద జీఎస్టీ పెట్టి ధరలైతే పెంచింది అయ్యా బీజేపీ. గరీబోళ్లను, అదానీని, అంబానీని ప్రపంచ కుబేర్లను చేసింది. మా రైతుల్ని మాత్రం పొట్టన పెట్టుకున్నది బీజేపీ. నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ నడివీధుల్లో 700 మందిని పొట్టన పెట్టుకున్నది బీజేపీ. దానికోసం ఓటేయాల? పేదోన్ని మరింత పేదోన్ని చేసింది, అదానీ అంబానీని మాత్రం ప్రపంచ కుబేర్లు చేసింది. దీనికోసం బీజేపీ కోటేయాలనా? ఏమనంటే బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలు లేవు, ఏం చెప్పాలో తెలియదు. పథకాలు లేవు కనుక వాడు చిత్రపటాలు వంచుతుండు, లేకపోతే క్యాలెండర్లు వంచుతుండు. మనమేం చెప్తాం? అరే నీళ్లు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పింఛన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం అని మనం చెప్తాం. బీజేపీ క్యాలెండర్లు వంచుతాడు, చిత్రపటాలు వంచుతాడు, చెప్పుకోనికి పథకాలు లేవు. జాగ్రత్త, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం కొద్ది తప్పిపోయి బీజేపీ కిట్ట ఓటేస్తే పేనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. ఈయన తాగబెట్టం, జాగ్రత్తగా ఆలోచించండి. ఈడ బీజేపీ ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన గిట్ట నమ్మితే నీళ్లు లేని బయలుపడ్డట్టే, అవుతుంది. బీజేపీ నమ్మితే ఆయన సంగతి దుబ్బాకోలు చెప్పింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో. పోయినసారి ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా, నాగలిస్తా, 2000 పింఛన్ ఇస్తా, నేను దవాఖాన కడతా, ఇది కడతా అని ఊరిచ్చి గెలిచిండు. గెలిచినాక అన్ని మర్చిపోయింది. దుబ్బాకల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే వాళ్ళ కార్యకర్తలు, దుబ్బాక ప్రజలు మడతపెట్టి ఉత్కిరిగాడు అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. నువ్వు పనికొచ్చేటోని అయితే, నువ్వు మంచిగా పనిచేస్తే దుబ్బాకల్ని గెలిపిద్దరు కదా. నిన్ను మడతపెట్టి ఎందుకు ఉత్కిరు? నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినవని, నువ్వు మోసం చేసినవని, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని తుక్కు దుబ్బాకలు ఓడగొట్టిరు. మరి గసంటోడు మనకు కావాలన్నావే? అరే మన కలెక్టర్, ది బెస్ట్ కలెక్టర్ గా రాష్ట్రంలో అవార్డు పొందినటువంటి వెంకట్రామరెడ్డి గారు లాంటి ఒక ముత్యం లాంటి మనిషి మనకి ఇలా అభ్యర్థిగా వచ్చినాడు. ఆయన రాత్రింబవళ్ళు పనిచేస్తాడు, రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను మంత్రిగా చాలా దగ్గరగా చూశాను అతన్ని. పేదలకు సాయం చేసే మంచి గుండె ఉన్నవాడు, మంచి మనసు ఉన్నవాడు. కొన్ని సందర్భాల్లో 2 ఆడపిల్లలు, మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికుల పిల్లలు, తల్లి తండ్రి చనిపోతే మేము అనాథలమైనమని ఆయన దగ్గరికి పోయి 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు పోయి దరఖాస్తు పెడితే వాళ్ళ బాధ చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇలా పిల్లల పెళ్లిళ్లు చేస్తున్నటువంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి. అలాంటి మంచి మనిషి ఎంపీగా ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తా, కలెక్టర్ గా నేను నాకున్న శక్తి యుక్తులను ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తా అంటుండు. అంతేకాదు తన ట్రస్ట్ ద్వారా ఇక్కడుండే పేద ప్రజల పిల్లలకు ఫీజులు కట్టా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నాలాగా ఉద్యోగాలు వచ్చేటట్టు మీకు చేదోడు వాదోడుగా ఉంటా అంటుండు మన వెంకట్రామరెడ్డి గారు. ఇలాంటి మంచి మనిషిని గెలిపించుకుందాం. ఒకడు కులం పేరుతో వస్తున్నాడు, ఒకడు మతం పేరుతో వస్తున్నాడు. కులం కడుపు నింపదు, మతం మన కడుపుకు పెట్టదు. కానీ వెంకట్రామరెడ్డి లాంటి మంచి మనసున్న వాళ్ళు గెలిస్తే ఈ పేదలకు లాభం జరుగుతుంది, ఈ వెల్దుర్తి ప్రాంతానికి మేలు జరుగుతుంది. ప్రశ్నించే గొంతు గెలిస్తే మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేపిస్తామని మనం చేస్తాం.
ఇప్పుడు మిస్ అయింది అనుకో మళ్ళా దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళు? 4.5 ఏళ్ల దాకా దొరకరు కొడుకులు. 4.5 ఏళ్ల దాకా మళ్ళీ దొరకరు. జాగ్రత్త. అందువల్ల దొరకబట్టినప్పుడే అనగబట్టాలి. గూబ గుయ్యమనేటట్టు గుంపు మేస్త్రికి మీరు ఈ ఓటుతో సమాధానం చెప్పాలి. గట్లయితేనే 6 గ్యారెంటీలు అమలవుతాయి. లేకపోతే మళ్ళా లేదంటే ప్రజలకు మోసం జరుగుతుంది.